అయ్యి బాబోయ్ ఈడొస్తున్నాడేంటి? నమస్కారం. గుర్తున్నావా? ఎంత గుర్తులేవు? అసలు నీకు బుద్ధి ఉందా లేదే బాబు? ఎన్నాలైంది 75,000 తీసుకుని మా చెల్లెళ్ళేమో కోవిడ్ పంపిస్తానన్నా, ఏసా తెచ్చేసి నీకు పాస్పోర్ట్ అది ఆగు తెచ్చేస్తానన్నా. చెల్లి చెల్లి దుబ్బ పంపడం టైం చెల్లె నీకు డబ్బులే కదా, 2 రోజులు ఆగిచ్చేస్తాను. ఇదిగో అలా కాదు బావా. బావా చెల్లెన్న మా చెల్లి అంటే బావా ఇదిగో నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. సరే నాకైతే ఇంటికి వచ్చి మాట్లాడుతావు, డబ్బులు ఇచ్చేస్తావు. మరి ఆ నాంచారావు చెల్లెలకి సుబ్బగాడు కూతురికి ఆ కోవైట్ పంపుతానని డబ్బులు తీసుకున్నావంట. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం కానీ మీ డబ్బులు ఇచ్చేస్తానన్నారు కదా, వెళ్ళి వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం కాదు. వాళ్ళ కానీ నిన్ను చూసారంటే ముక్కల కింద నరికేస్తారా? ఎందుకు ఎన్నాలైన డబ్బులు కట్టి ఎందుకని అంటావేంటయ్యా? అదిగా ఇదిగో నువ్వు టెన్షన్ పడకు, అర్థమైందా? నన్ను టెన్షన్ పెట్ట వెళ్ళి నేను ఇచ్చేస్తాను. చెల్లి ఏమిచ్చేస్తా? డ్రోవర్ నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను. చెల్లిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోవా. మరి వాళ్ళ సంగతి ఏంటని అడుగుతున్నా. నా సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావయ్యా? ఏంటి అసలు నేను పంపిస్తానని ఎన్నాలైన డబ్బులు తీసుకుని మరి పంపించాలి కదా. ఏంటి మోసం ఎందుకయ్యా నీకు? నీ చెల్లి గురించి చెప్పావు, మాట్లాడాను, ఇస్తానన్నాను, పంపిస్తానన్నావు, వద్దని చెప్పానా? నువ్వు వెళ్ళు, నేను నా సంగతి నేను చూసుకుంటాను కదా. డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు, నేను వెళ్తాను. ఇదిగో ఇంటికి వచ్చి మాట్లాడతాను. ఇంటికి ఎప్పుడు వస్తావో చెప్పు. రాత్రి వస్తాను. రాత్రికా? డబ్బులు అట్టుకుని రావో పోవాలో అప్పుడు నీ పని చెప్తా. సరే వెళ్ళి బాయ్. భలే నవ్వుతుంది, ఎలాగైనా పడగొట్టేయాలి.